అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారికి ఆగస్టు 27 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మకర రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యబ్బర్ను మన గురుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశకం చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురువుకి వచ్చి లక్ష్మణరాజు గారు. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 7057972865. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మకర రాశి యొక్క నక్షత్రాలు ఉత్తరాష 2-3-4 పాదాలు, శ్రవణము 1-3-4 పాదాలు, ధనిష్ట 1 పాదవారు ఈ యొక్క మకర రాశి పదిలోకి వస్తారు. మకర రాశికి అధిపతి శని భగవానుడు. ఇక గ్రహబల ప్రకారము శని ఓర్పు క్రమశిక్షణతో చేసిన పనికి స్థిరమైన ఫలితం లభిస్తుంది. ఇక గురుడు అదృష్టము, ఆర్థిక విషయాలు శుభప్రభావిస్తాడు. బుధుడు ఉద్యోగం, వ్యాపార నిర్ణయాలు తెలివిగా వ్యవహరించే బలమిస్తాడు. ఇక శుక్రుడు కుటుంబం, సంబంధాలు సానుకూలత ఏర్పడుతుంది. ఇక కుజుడు ధైర్యము, పట్టుదల పెరుగుతాయి. ఆవేశాన్ని తగ్గించాలి. ఇక చంద్రుడు మనసులో స్పష్టత, కుటుంబ విషయాలు శ్రద్ధ పెరుగుతుందండి. ఇక రేపు రోజున జాగ్రత్తల పరంగా మీ యొక్క అతి బాధ్యతను మీ మీద వేసుకోకండి. ఇతరుల సమస్యల కోసం మీ సమయాన్ని, డబ్బుని ఎక్కువగా ఖర్చు చేయకుండా పరిమితులు పెట్టుకోండి. పరిహారపరంగా గురువారం దత్తాత్రేయ స్వామిని లేదా గురువుని భక్తితో ఆరాధించండి. ఓం గురవే నమః అని మంత్ర జపం చేయండి. పసుపు పువ్వులు సమర్పించి ప్రార్థించడం శుభప్రదంగా భావిస్తారు. ఇక రేపు రోజున గురువారం దత్తాత్రేయ స్వామి ఆరాధన మకర రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. జ్ఞానము, ఆర్థిక స్థిరత్వము, అడ్డంకుల తొలగింపు కోసము దత్తాత్రేయ స్వామిని ప్రార్థించండి. ఇక రేపు రోజున అన్ని రకాలు కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలు కూడా చాలా అనుకూలమైన చెప్పుకోవాలండి. ఈ రాశి వారు ఎప్పుడు కూడా అండి ఒకేలాగా ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇది చేస్తే ఇదే జరుగుతుంది అనే ఆలోచనలు ఎక్కువగా ఈ రాశి వారు అయితే ఉంటారనమాట. మా జీవితంలో ఏదో ఒకసారైనా కానీ ఏదో ఒక మార్పు అనేది జరిగితే బాగుందని చెప్పేసి కూడా మీరు ఊహించింది, మీరు అనుకోనింది ఒక అదృష్టం అనేది నేరుగా రేపటి మీ దగ్గరికి వస్తే మరి ఇది ఒక కళ కాదు అని మీ జీవితంలో ఎంతో ఆశ్చర్యపోయేటువంటి రోజు రేపటి గమనించినట్లయితే మరి రేపటి ఎవరైతే ఊహించినటువంటి ఒక అంత అదృష్టాన్ని మీ గుమ్మం దగ్గర రాబోయేటువంటి అవకాశాన్ని వదులుకోకుండా జాగ్రత్తగా పట్టుకుంటారో వారి అదృష్టం అని చెప్పుకోవాలండి. మరి ఇది చాలా అంటే చాలా కీలకమైనటువంటి రోజు. రేపటి ఒక చిన్న నిర్ణయం అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేటువంటి స్థాయిలోకి వెళ్ళేటువంటి రోజు. అది మీకు అదృష్టం తెస్తుందా లేదా మీ చేతుల మీద జారిపోతుందా అది మీపైన ఆధారపడి ఉంటుంది. అయితే వివరాలకు వెళ్తే కనుక రేపటి రోజున చాలా ముఖ్యమైనటువంటి రోజు, చాలా డిఫరెంట్గా మీకు అనిపించే రోజు. కాబట్టి మీ జీవితంలో జరగబోయేటువంటి ఒక అదృష్టాన్ని మీరు ఎలా పట్టుకుంటారు అనేదే చాలా కీలకం అనమాట. అయితే ఇది తెలుసుకున్న తర్వాత నిజంగా మీరు షాక్ అవటమే కాకుండా కొంచెం ఆశ్చర్యం కూడా చెందుతారు. మనసులో కొంచెం ఆనందంతో పాటుగా ఒక రకమైనటువంటి తెలియనటువంటి భయంతో కూడా మీరు రేపటిన ఏం జరుగుతున్నటువంటి ఆతృతతో ఉంటారు. అంతేకాకుండా రేపటి రోజున మీకు చెప్పాలంటే ముఖ్యంగా ధన సమస్యల నుండి మీరు విముక్తి పొందుతారని చెప్పుకోవాలి. ఎందుకంటే ధన సమస్య ఇబ్బందుల్ని చాలా రోజులుగా మీరు గత కొన్ని రోజులుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ధనానికి సంబంధించిన ఇబ్బందులు అయితే రేపటి పూర్తిగా తొలగిపోయిన మార్గం అనేది భగవంతుడు మీకు చూపిస్తాడు. ఇక అలాగే ఇప్పటి వరకు చాలా సైలెంట్గా బాధలను మోసారు. మీరు నడుస్తున్నటువంటి ఆశలను, మార్పులు ఎన్నో దక్కాయి. కానీ ఎవరికి చెప్పకుండా మీ గుండెల్లోనే పెట్టుకొని చాలా బాధలు అయితే పడ్డారు. ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు పడుతూ ఉన్నారు. ఎవరు ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరు కూడా మిమ్మల్ని ప్రశ్నించలేదు. అంటే ఎక్కడ ప్రశ్నిస్తే మీరు ఎక్కడ మీకున్నటువంటి సమస్యల్ని వారికి వివరించి ఏదైనా సహాయం అడుగుతారు అనేటువంటి భావంతో మీకు తెలిసిన వారు కావచ్చు, మీ కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువర్గం కావచ్చు, ఇలా ఎవరు కూడా మిమ్మల్ని పెద్దగా అంటే మీ యొక్క దగ్గరికి వచ్చి సమస్య ఏంటని తెలుసుకునే ప్రయత్నం అయితే చేయలేరు. మీకున్నటువంటి మంచి మనసుకు, మీకున్నటువంటి దాన గుణానికి, మీకున్నటువంటి జాలి గుణానికి మీకు వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులే కానీ మీకు సాయాన్ని అలాగే ఒక మంచి సలహాలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు లేరని చెప్పుకోవాలి. అయితే ఒకటైతే గుర్తుపెట్టుకోవాలండి, మీ నుండి చాలా మారిపోతున్నాయి కొన్ని సంఘటనలు. మీరు ముందుగా కృంగిపోవడం లేదు. ఈ మధ్య కాలంలో కొంచెం ధైర్యంగా ఆలోచిస్తున్నారు. మీరు అనుకుంటున్నారు నా సమయం ఇంకా పూర్తిగా ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమస్య కూడా ఇలాగే ఉంటుంది కదా, ఆ సమస్యలు నేను బయటపడతానా, భగవంతుడు నాకు వచ్చి అవకాశం ఇస్తాడా అని మీరు కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే మరి అలాంటిదే రేపటిన మీ జీవితంలో ఒక మంచి అదృష్టము, ఒక మంచి గజయోగం మీకు దగ్గరయ్యేటువంటి అవకాశం భగవంతుడు ఇస్తున్నాడు.
మరి ఆ అదృష్టం అనేది మీరు గనుక గమనించి చూసినట్లయితే గతంలో వచ్చినటువంటి అవకాశాలు ఎవరి నిమిషంలో జారిపోవడం చూస్తారు. మీరు నమ్మిన వారు ఎంతోమంది వ్యతిరేకం అవ్వడం వాస్తవం చెప్పాలంటే మోసం చేస్తారని చెప్పుకోవాలి. అయితే అంతరార్థంగా చాలా వరకు మీరే ఇబ్బందులే ఫేస్ చేశారు. అందుకే మీలో పూర్తిగా నమ్మకం పోయింది. అసలు నా టైమింగ్ ఇదేనా, నా టైం ఇలానే ఉంటుందా, నా టైం ఇంకా ఇలాగే నడుస్తుందా, ఇక నడవకుండా ఒక మంచి సమయం అనేది రాదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ రేపటి రోజు మీకు జరిగేటువంటి ఒక సిచ్యువేషన్ అనేది, మీకు జరిగేటువంటి ఒక మార్గం అనేది, మీకు జరిగేటువంటి ఒక ఆలోచన, ఇవన్నీ కూడా రేపటి రోజు కలిసి మిమ్మల్ని మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా, మరింత బాధలు మిమ్మల్ని వాటి నుండి బయటకు లాగించే విధంగా భగవంతుడే ఒక వ్యక్తి రూపంలో రాబోతున్నాడు. రేపటి రోజున అదృష్టం మీ వైపు ఉండబోతుంది. మరి మీరు చాలా కాలంగా కష్టపడుతున్నారు, కానీ ఫలితం మాత్రం దక్కలేని బాధపడుతున్నారు. మరి ఎన్ని పనులు అనుకున్నా అది మీకు పెద్దగా ప్రతి పనిలో కూడా సమస్యలు ఎదురయ్యాయి. ప్రతి మార్గంలో కూడా మానసిక ఒత్తిడి ఎదురయ్యాయి. మీరు బాధపడుతున్నారు. అయితే ఎవరినో నమ్మి మీరు నష్టపోయారని చెప్పుకొని అనుకున్నారు. మరి అలాగే ఎక్కడో ఒక అవకాశం మీ చేతిలోకి వచ్చినట్లుగా వచ్చి జారిపోతున్నా కూడా బాధపడుతున్నారు. కొన్ని రోజులు మీకు ఇలా అనిపిస్తూనే ఉంటుందండి, నా సమయం ఎప్పుడు నడుస్తుంది, నాకు మంచి సమయం రాదా, నేను కోల్పోయింది నేను తిరిగి పొందలేనా అని చెప్పి మీరు అనుకున్నారు. కానీ నిజం ఏంటంటే మీరు తిరిగి రాబోతుందండి. కానీ పెద్దగా రాబోతుంది. తిరిగి రావట్లేదు చాలామందికి ఆశ్చర్యమే. కానీ మీరు ఊహించని విధంగా రావడం అనేది మీకు మరింత ఎక్కువగా గొప్ప నిర్ణయాల గొప్ప మార్గంలోకి తీసుకురావడం అనేది చెప్పుకోవాలి. ఒకనొక అవకాశంలా భగవంతుడు ఇస్తున్నాడని నమ్మాలి. మరి మీరు ఊహించినటువంటి ఒక సమాచారం కావచ్చు, లేదంటే ఇంకా చెప్పాలంటే పూర్తిగా ఏంటంటే మిమ్మల్ని మరింత ఆనందంగా మార్చేసినటువంటి, మరింత విశ్వాసంగా భగవంతుని వైపు, మరింత నమ్మకంగా గౌరవంగా కూడా నిలబెట్టేలాగా మీకైతే చేస్తుంది రేపటి రోజున. మీకు చెప్పాలంటే కనుక పూర్తి స్థాయిలో చాలా ఉత్సాహంగా ఉంటారండి. ఒక వ్యక్తి ద్వారా మీకు మీ జీవితం అనేది కొద్దిగా మార్పులోకి చెందేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీరు మొదట నమ్మరు, కానీ అదే మీ జీవితాన్ని మార్చేటువంటి ఒక పూర్తి విశ్వాసంతో నిలబెట్టేటువంటి వ్యక్తిగా రేపటి ఆ వ్యక్తి మీ జీవితంలోకి ఎంటర్ అవబోతున్నారు. ఈసారి అదృష్టం అనేది చాలా నిశ్శబ్దంగా మీరు ఊహించిన విధంగా రాబోతుంది. అయితే ఎలాంటి హెచ్చరికలు ఇవ్వద్దండి. ఒక్కసారిగా మీ ముందు నిలబడబోతుంది. మీరు గుర్తించకపోతే తిరిగి వెళ్ళిపోతుంది. అందుకే ఈ కొన్ని క్షణాలు చాలా కీలకమని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు తీసుకునేటువంటి ఏ నిర్ణయం అయినా కానీ మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇప్పటి వరకు మీరు ఏది ఆలస్యమైందో అందుకంటే మీ భగవంతుడు అన్నీ కూడా ఈ పరీక్షలో పెట్టాడు. మీ సహనం, మీలో ఉన్నటువంటి సహనాన్ని ఎక్కువగా చూసి నమ్మకాన్ని చూశాడు. ఇప్పుడు మీరు రెడీగా అవ్వారండి. అదృష్టాన్ని మీ వైపు తిరగడానికి గ్రహాల యొక్క అనుకూలత కూడా మీ వైపు ఉందన్నమాట. ఇక రేపటి మీ ముందుకి అవకాశాలు అనేవి కూడా ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. కాబట్టి ఇలా చాలా మందిలో పెద్దగా అనిపించకపోవచ్చు, కానీ మరి చాలామంది పట్టించుకోవడానికి కూడా ఎక్కువ సంశయిస్తూ ఉంటారండి. గమనిస్తే అది మీ జీవితంలో రేపు తెరవబోతుందని చెప్పుకోవాలి. అదృష్టంగా మారబోతుంది. మరి మీరు పడినటువంటి కష్టం కూడా వృధా కాలేదండి. మీ కళ్ళీళ్ళు పెట్టుకునేటువంటి రోజులు, మీరు ఒంటరితనంగా తట్టుకునేటువంటి రోజులు అంటాక కూడా మీకు రేపటి రోజున అన్ని రకాలకు కూడా మీకు అనుకూలంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవాలి. మీకు మాత్రం ఎవరైనా నిశ్శబ్దంగా బాధపడుతుంటారండి. ఒకరోజు హఠాత్తుగా మంచి అదృష్టం అనేది మీ వైపు వస్తుందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు ఎదురుస్తున్న పరిస్థితులు, మీ వైపు పెద్దగా ఆశించినటువంటి ఫలితాలు దక్కలేదు. ఆగిపోయినటువంటి పనులు కూడా రేపటి మీకు కలగటము మీరు కళ్ళారా చూస్తారనమాట. మరి మీకు సహాయం లేని వాళ్ళు కూడా ఎవరు రేపటి సపోర్ట్ చేయడం అనేది మొదలు పెడతారు. కాబట్టి మరింత ఎక్కువగా మీ జీవితంలో గొప్ప వెలుగులు రావడానికి సిద్ధంగా ఉండబోతున్నాయి. మరి రేపటి రోజు కనుక చూస్తే మరింత ఎక్కువ కొన్ని జాగ్రత్తలు కూడా మీరు తీసుకుంటే మంచిదండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఏదైనా సరే ఎవరికన్నా షూరిటీ సంతకాలు పెట్టినప్పుడు జాగ్రత్తగా ఉండటం అయితే మంచిది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్నా కూడా మీరు కొంతమంది విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం అయితే మంచిదండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి సాయంత్రం 6 దాటాక అనుకోని మార్పులనే ఖచ్చితంగా జరగబోతున్నాయి. ఆ మార్పులతోటి మీ జీవితం నిజంగా అనుకోని అగాధంలో కూడా పడిపోతుందని చెప్పుకోవాలండి. కొన్ని కీలకమైన రోజుగాని కూడా గుర్తించాలి. ఈ విధంగా రేపటి రోజున ఈ రాశి వారికి కొంచెం అప్రమత్తంగా రోజని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు మీకు వచ్చే ఒక ఫోన్ కాల్ ద్వారా కూడా మీరు ఊహించిన విధంగా మీ ఇంట్లో అయితే ఉండబోతుందండి. ఆ విధంగా మీ ఇంట్లో రేపటి రోజున కొన్ని ఆ జాగ్రత్తతోటి భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలు కూడా వస్తాయన్నమాట. అయితే ప్రతి అవకాశాన్ని కూడా మీరు రేపటి రోజున ముఖ్యంగా గమనిస్తే ప్రతి అవకాశాన్ని మీరు అస్సలు మాత్రం జారవించుకోకండి. ఎవరి మాటలు వినాలో జాగ్రత్తగా వినండి. మీ మనసు చెప్పేది ఒకసారిగా పూర్తిగా వినండి. వింటేనే మీకు మంచిగా పూర్తిగా ఒక నిర్ణయం తీసుకుంటే దానికి మీరు 100% న్యాయం చేసిన వారు అవుతారు. మీ జీవితంలో రైట్ చేసేటువంటి పర్సన్స్ ఇది తప్పు, ఇది ఇలా చేయకూడదు అని చెప్పేటువంటి ఒక పర్సన్ అనేది కూడా రేపటి మీకు పరిచయం అవుతారని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఇది మీ కొత్త జీవితం ప్రారంభించే రోజండి. ఒక మంచి వార్త, డబ్బు పరంగా కావచ్చు, కొత్త ఛాన్స్ కావచ్చు, ముఖ్యమైన ఒక వ్యక్తికి సపోర్ట్గా కావచ్చు, రేపటి చాలా అద్భుతంగా ఉండబోతుంది. రేపటి రోజున మీ కష్టానికి తగిన గుర్తింపు దక్కే రోజు అండి. ఇప్పటి వరకు నెమ్మదిగా సాగిన ఒక పని ఒక్కసారిగా ముందుకు కదిలే అవకాశం కూడా ఉంది. డబ్బు విషయంలో ఊరడితో పాటు కుటుంబంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీరు వదులుకోకుండా కొనసాగించిన ప్రయత్నమైనా రేపటి మీకు విజయాన్ని దగ్గర చేసే ముఖ్యమైన బలం అవుతుంది. మరి తెలుసుకోకండి మకర రాశి యొక్క జాతక ఫలితాలు.
తిరిగి మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.